మన కంట్రీ. అటు ఓల్డ్ వరల్డ్ మన ఇండియా మీద చూస్తూ ఉన్నది. మన ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ 11 yearsలో మన ఇండియాను ప్రపంచంలో ఏ విధంగా మన ఉనికిని గుర్తింపు చేశారు. రీసెంట్ సింధూర్ ఆపరేషన్తో వాళ్ళకు మన డిఫెన్స్ సర్వీసెస్ స్ట్రెంత్ కూడా చూశారు. కాబట్టి నెక్స్ట్ తరాలకు మీకు భవిష్యత్ బాగా ఉంది. ఇండియాను నంబర్ 1గా 2047లో వికసిత్ భారత్కు మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్లాన్ ఫుల్ఫిల్ కావాలంటే మీరందరూ బాగా చదువుకొని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా మంచిగా చదువుకుంటే మీకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా పెద్ద పొజిషన్స్కు రావచ్చు. కాబట్టి మీరు మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము, మాకు ఇంగ్లీష్ రాదు అని ఎప్పుడు కూడా తెలియదు. నేను కూడా 10th ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. మనందరం కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఇంగ్లీష్ తర్వాత మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి మీకు ఒక విజను థింకింగ్ నేను పెద్ద కావాలనే ఆలోచన ఉంటే ఆ విధంగా మీరు పనులు చేసి కష్టపడి చదివితే సిన్సియర్గా ఉంటే డెఫినెట్గా మీరు ఏది కావాలనుకుంటే అది అవుతారు. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత మంచి ప్రోగ్రాంకు నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక మంచి విజన్ తోటి ముందుకు వెళ్తున్నారు. పిల్లలందరూ కూడా ఎవరు మీ ప్లేసుల నుండి ఎవరు లేవద్దు, గ్రౌండ్లో అటు ఇటు తిరగొద్దండి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంటేనే క్రమశిక్షణ, స్వయం క్రమశిక్షణ, ఇంకెవరో చెప్పేది కాదు, స్వయం క్రమశిక్షణతో ఉండే విద్యార్థులు అని చెప్పేసి ఇన్ని రోజులు మనల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మన జిల్లా పాలనాధికారి గారు మనల్ని ఆ దిశగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి వారికి మనం గిఫ్ట్ ఇవ్వాలంటే మనమే స్వయం సైనికుల్లాగా నిలబడాలి, అంతేగాని అటు ఇటు తిరగద్దండి. థ్యాంక్ యూ గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారికి. వారి చేతుల మీదుగా శ్రీతులు బండి సంజయ్ కుమార్ గారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.